హాయ్ గైస్, ప్లేస్ చూడండి ఎట్లుండదు. అడా ఉండదు మా గాడి ముందర. ఇప్పుడు అడా ముందర వెళ్ళాలనుకుంటున్నాం. దీని పేరు శాలమని. గైస్ ఇక్కడ చూడండి ప్లేస్ ఎట్లుందో. క్లైమేట్ మాత్రం మస్తుగా ఉంది. ఏమన్నా కానీ విలేజ్ లైఫ్ స్టైలే వేరే అప్ప. సుఖమే సుఖము. ఇక్కడ చూడండి ఇంకా కొండలు ఎట్లా నిలుచుకున్నాయంటే 50 కిలోమీటర్ దూరం వరకు కనపడిస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా ఆడ చూడండి, ఆడ గద్వాల్ రోడ్ అనమాట. అదో అదంతా గద్వాల్ అనమాట. ఇక్కడ రాయచూర్లో ఉన్నామన్నమాట మనం. వాడు మా ఫ్రెండ్ గాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో, అక్కడ ఉన్నాడు. వాడు బ్లాగ్ తీస్తూ ఉంటాడు. ఫస్ట్ బ్లాగ్. నేను ఇప్పుడు నా ఫ్రెండ్ని మీట్ చేపిస్తాను. వాడు కూడా ఒక యూట్యూబర్ అవ్వాలని అనుకుంటున్నాను అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి. వాడిని చూపిస్తాను చూడండి. సో చూడండి. హాయ్ గాయ్స్, వీడు నా పేరు చేయండి, సపోర్ట్ చేయండి మా ఫ్రెండ్కి. వీడు యా ఛానల్ బ్రో ఇది? నాది శాలం బ్లాగర్ అని ఉంది చూడండి. లొకేషన్ కమెంట్లో వేయండి, లొకేషన్ వేస్తాం, మేము షేర్ చేస్తాం మీకు. అందరు రండి, బాగా ప్లేస్ పీస్ ఉంది. పోవాలా బ్రో? ఆడి ఏముండదు అంటావు? నీ ప్రకారం ఏముండదు అంతా బ్రో, ఇది ఏమంటారు, పెట్రోల్ బట్టి ఉండదు బ్రో. అంతా జబర్దస్త్ ఉంది పీస్. అక్కడ ప్లేస్ ఘాట్ సెక్షన్ అంతా అంటే ఇక్కడ మన వినోదులు బెంగళూరులో నుండి, కానీ ఇట్లా స్పాట్లు మాత్రం చూసిందే లేదనుకో. కాదు మళ్ళీ ఎట్లా మళ్ళీ పోయి చూపిస్తాం ఆడ ముందర వీటికి. గాలి మాత్రం అదర కొడుతుంది అన్నమాట. ఏమన్నా కానీ ఇప్పుడు అక్కడ వెళ్దాము, ఆ కొండకు వెళ్దాం కరెక్ట్గా. కష్టపడి చేస్తున్నాను గైస్. మీరు ఏమన్నా ఈ ఫస్ట్ బ్లాగ్ని ఒక 1000 వ్యూస్ ఏమైనా తెప్పించారనుకో, నేను ఒక 2 మెంబర్స్కి 1 డే ఖర్చు అంతా నేనే చూసుకుంటాను గైస్. మీరేమన్నా నాకు ఈ ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నా, నాకు 1K వ్యూస్ చాలు. 1K వ్యూస్ తెప్పించారనుకోండి, ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి, కానీ ఇది మాత్రం గ్యారంటీ. 1K వ్యూస్ తెప్పిస్తే 2 మనుషులకి నేను రోజుకి సరిపడే అంత ఖర్చు అంతా నేను చూసుకుంటా. తినేది తాగేది అంతా, అది ఎంతన్నా ఉంది గైస్. ఇప్పుడే బండి స్టార్ట్ చేసాము. ఇక్కడ మా ఫ్రెండ్ గారు నడుపుతున్నాడు చూడండి. కొండల మధ్యలో నడిపి మీకోసము అంతా ఇచ్చేస్తున్నాం గైస్. ఏమన్నా కొంచెం సపోర్ట్ చేయండి. అక్కడ చూడండి మీకోసం ఎంతెంత ట్రెక్కింగ్ అంతా చేస్తున్నాము మీరు చూడండి. ఏమన్నా కొంచెం సపోర్ట్ చేస్తే 1K వ్యూస్ అంటున్నాను కదా నేను మీకు, అది కూడా వీడియో చేసి పెడతా. ఆ 1 డే నేను వాళ్ళతో ఎట్లా టైం స్పెండ్ చేశాను ఏమో అని అది కూడా నేను మీకు వీడియోలో చేసి చూపించి పెడతా గైస్. ఇక్కడ ఆపామన్నమాట. ఇప్పుడు అక్కడ పైనకి వెళ్తున్నాము చూడండి. గైస్ చూడండి, వాడు మా ఫ్రెండ్ చూడండి, అక్కడ ఉన్నాడు వాడు చూడండి. గైస్ ఇంత చేస్తున్నాను, కొంచెం ఏమన్నా సపోర్ట్ చూపిస్తే నేను నెక్స్ట్ ఏమైనా కొంచెం మంచి వీడియోస్ చేసేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది. కొంచెం సపోర్ట్ చేస్తే, అంటే సపోర్ట్ అంత చిన్న యూట్యూబర్కి దొరకదు కదా బ్రో అంత జల్దీ. అదేమి వస్తుంది, కానీ త్వరలో మంచి కంటెంట్ తెస్తాను. ఇది ఫస్ట్ వీడియో, ఇంట్రొడక్షన్ వీడియో అనుకోండి. ఫస్ట్ బ్లాగ్ ఇది. నెక్స్ట్ బ్లాగ్ చూడండి, మీరు మైండ్ బ్లాక్ అవ్వదు. ఇది అన్నా కదా 1K వ్యూస్ తెప్పించారనుకోండి చాలు. ఏమన్నా కానీ మస్తుగా ఉంది. నాకు ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది. సాయంత్రం 5:30 అవుతా ఉంది, ఇంకా అట్లే ఉంది. సో గైస్ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఓన్లీ 1%లో పెట్టుకొని షూట్ చేస్తున్నా. అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ ఇది.
అదే నేను ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో అనుకోండి. నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో 2 మెంబర్స్కి అది ఎవరన్నా ఉన్నాయి వాళ్ళతో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి డైలీ స్పెండ్ అయ్యేదంతా ఒక డే ఎంత స్పెండ్ చేస్తారో అదంతా ఖర్చు అంతా నేను భరిస్తాను. అది ఒకటి మంచి కంటెంట్ చేసి మీ ముందర పెడతా. సో గైస్, అక్కడ మీకు డీర్ని చూపిస్తాను రండి, జింకల్ని. యాపల్దిని రోడ్ అంతా చూడప్ప ఇది. చూడండి వ్యూ చూడండి, బాగుందా? నీరావరి అంతా రైతులు ఉండే జాగాకి వచ్చినాం మనం ఇప్పుడు. చూడండి అడా ఏమో చేస్తున్నారు వాళ్ళు, ఇండ్లు పని. క్లైమేట్ అదిరిపోయిందబ్బా, అంటే క్లైమేట్. గైస్, ఇప్పుడు ఒక స్పాట్ వెతుకుతున్నాం. అక్కడ పోయి సిగరెట్ తాగి కొంచెం అన్నం కడుపులో వేసుకొని ఆడే కొంచెంసేపు క్యాంపింగ్ లాగా కూర్చొని ఒక 7 o'clock వరకు అక్కడే ఉండి వస్తామన్నమాట. స్పాట్ వెతుకుతున్నాం. ఎక్కడ చూసినా కూర్చోవాలనిపిస్తుంది, అన్నీ మంచి స్పాట్లే ఉంది. చూడండి, ఎక్కడైనా కూర్చోను, ఊరు నిన్ను అడిగేటోళ్ళే. కానీ ఫెన్స్ లోపల మాత్రం వెళ్ళకూడదు. అవలేదా? అక్కడ ఎంత జబరదస్త్ చూడు. అక్కడ చూడండి గైస్ ఎట్లుంది ఇక్కడ మీ కెమెరాలో బాగా కనపడిస్తూ ఉండలేదేమో, కానీ మీరు లైవ్లో చూసింటే మాత్రము మస్తుగా కనపడిస్తుంది గైస్. ఏమన్నా కానీ ఫీల్ మామిడికాయ తోట. ఇక్కడ చూడండి ప్లేన్స్ చూడండి, పెద్ద చెట్లు గుంపు చూడండి ఎట్లుంది అది. చూడండి గైస్, చూడు. ఇప్పుడు ఆ చెట్టు కాడికి పోయి పిక్నిక్ కూర్చోవాలా అని అనుకుంటున్నాం బ్రో. లేదా ముందర పోదాలా. చూడండి, నాకు తెలిసి అంటే ఇక్కడే బాగుంది ఒక పిక్నిక్ లాగా. గైస్ ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాం గైస్. పెద్ద తాటనంజర్ షటిల్స్ గైస్. ఉన్నాయో కింద వేస్ట్ అయినాయి, ఎన్ని వేస్ట్ అయినాయి చూడండి. ఇప్పుడు ఆ చెట్టు కాడ వెళ్తున్నాం గైస్, ఈ చెట్టు కాడ ఈడు వెళ్తున్నాం. సో గైస్, ఇప్పుడు ఇక్కడ ఆరాంగా ప్రశాంతంగా ఉంది. చూడండి, ఎవ్వడు లేడు, నేను వీడు తప్ప. అక్కడ చూస్తారా స్పాట్ ఎట్లుందని. చూడండి, బాగుందా గైస్? సో నేను కొంచెం ఫోటోషూట్ చేసుకున్నా, రేపు పోస్ట్ ఇవ్వాలి కదా ఇన్స్టాగ్రామ్లో.